అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్, విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ప్రశంసలు అందుకున్నారు. విశాఖ చరిత్రలోనే తొలిసారిగా భారీ పోలీసు భద్రత నడుమ లక్షలాది జనంతో యోగాంధ్ర ఉత్సవాన్ని ఎక్కడా చిన్నపాటి శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తకుండా విజయవంతం చేయడంపై ప్రభుత్వం పోలీసుల పనితీరును ప్రశంసిస్తోంది. విశాఖ ఆర్కే బీచ్ తీరం వెంబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర మహోత్సవానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 3,20,000 మంది హాజరవడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు విశాఖ కైవసం చేసుకుంది. ఇంతమంది ప్రజలకు శాంతి భద్రతలు, నేరాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టంగా వ్యవహరించడంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తన అనుభవాన్ని చూపించారు. యోగాంధ్రకు లక్షలాది జనంతో పాటు వారిని తరలించేందుకు వేలాది ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయడంతో దేశ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ప్రముఖులంతా విశాఖలోనే బస చేశారు. హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు 44 మంది ఐపీఎస్ అధికారులు, 12,000 మంది పోలీసులతో విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి యోగాంధ్రను విజయవంతం చేశారు. పోలీసు ఉద్యోగులను ఒత్తిడి తెచ్చి పని చేయించడం కంటే విధి నిర్వహణలోనూ పోలీసుల బాగోగులు పట్టించుకొని పని చేయించడం వల్ల మంచి ఫలితాలుంటాయని శంఖబ్రత బాగ్చి నమ్ముతారు. విశాఖలో 3 రోజుల పాటు బస చేసిన పోలీసులకు మంచి భోజన సదుపాయాలు కల్పించి ప్లాన్ ప్రకారం విధులు నిర్వహించేలా చేశారు. సాధారణంగా పోలీసులు ఇలాంటి భారీ కార్యక్రమాలకు వచ్చినప్పుడు పనులు చేయించుకునే అధికార యంత్రాంగం వారికి భోజన సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్ అవుతుంటారు. ఇలాంటప్పుడు పోలీసుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటాయి. ఇటువంటి కారణాల వల్ల విధి నిర్వహణలో వైఫల్యాలు కూడా కనిపిస్తుంటాయి. స్వతహాగా శంఖబ్రత బాగ్చి మనసున్న డాక్టర్ కావడంతో విధి నిర్వహణలో పోలీసులను విశేషంగా ఆదరించారు. ఏదో మొక్కుబడిగా భోజనం ప్యాకెట్లు పంపించేసి చేతులు దులిపేసుకోకుండా సమయానికి పోలీసులున్న చోటికి వేడివేడి టిఫిన్లు, భోజనాలు అందించి వారిని తృప్తిపరిచారు. పోలీసులు కూడా అదే స్థాయిలో సహకరించి ఆయన గౌరవాన్ని నిలబెట్టేలా బాధ్యతగా పనిచేశారు. విశాఖలో మునుపెన్నడూ లేనంతగా 12,000 మంది పోలీసు భద్రతను ఉపయోగించడం ఆషామాషీ కాదు. ప్లాన్ ప్రకారం పోలీసు భద్రతను కట్టుదిట్టం చేయడం, కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరపడంలో శంఖబ్రత బాగ్చి విజయవంతమయ్యారు. యోగాంధ్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి ఎక్కడంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సంకల్పాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.